తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఈ స్థలం కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులందరూ కూడా ప్రభుపక్షంగా తెలియజేసుకుంటున్నాను. మరి గత వారం సహోదరులు ఏం వివరించారు గుర్తుందా? గత వారం ఉన్నావా, చీకటిలో ప్రసవించున్నావా? అలానే ప్రతి వారం చెప్పబడుతున్నటువంటి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయమైన పలకల మీద ముద్రించుకొని వాటిని కూడా జ్ఞాపకం ఉంచుకొని మన యొక్క జీవితంలో చెప్పబడినటువంటి మాటలు మరి మనం అనుసరిస్తున్నామా లేదనేది ఎవరికి వాళ్ళకి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. ఎప్పటిలాగే ఈ యొక్క పునరుత్థాన దినాన్ని కూడా ఒక అంశాన్ని ఆలోచిద్దాం. సహోదరులు రాశారు మనకి, హృదయమును పరీక్షించు దేవుడు. ఈ పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం సువార్తను మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టు వారమై ఉన్నాము, బోధిస్తున్నాము. పౌలు గారు మరి తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట చెప్పడానికి ఒక సందర్భం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతా వస్తున్నప్పుడు సువార్త పని నిమిత్తం ఈ తెస్సలోనికీ పట్టణానికి వచ్చారనమాట. వచ్చి అక్కడ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని 3 విశ్రాంతి దినాలు అలా చెప్పడం జరిగింది. ఆ పట్టణంలో మూడు విశ్రాంతి దినాలు వాక్యం విన్నటువంటి ఆ తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘం వారంట దేవుణ్ణి అమోఘంగా విశ్వసించారంట. పౌలు గారు 3 వారాలు చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి 1 సంవత్సరం తర్వాత ఆ ప్రాంతం యొక్క సాక్ష్యం తెలుసుకోవడానికి తిమోతి గారిని వాళ్ళని పంపించినప్పుడు ఆ తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘం వారంట కొన్ని ప్రాంతాలకు మాదిరిగా ఉన్నారంట. అకయా ప్రాంతానికి కొన్ని ప్రాంతాల వాళ్ళంట ఆ పట్టణంలో ఉన్న సంఘస్థులు చాలా గొప్పగా జీవిస్తున్నారండి, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నారండి అని మంచి సాక్ష్యం చెప్పారంట. అందుకని పౌలు గారికి ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు అన్నా కానీ చాలా ఎక్కువ కనిపించింది ఈ 2 పత్రికల్లో కన్నా మనం చూస్తే. ఎందుకంటే 3 విశ్రాంతి దినాల్లో ఆ పట్టణస్తులు మొత్తం కూడా, సంఘస్థులు మొత్తం కూడా మారారు, సాక్ష్యంగా నిలబడ్డారంటే మామూలు విషయం కాదు. సంవత్సరాల తరబడి మనం వాక్యం విన్నప్పటికీ, సంవత్సరాల తరబడి దేవుళ్ళు కొనసాగుతున్నప్పటికీ లోపాలు ఉంటాయి, సాక్ష్యం సంపాదించుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటిది విన్న 3 విశ్రాంతి దినాల్లోనే ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నారంటే వీరి మీద పౌలు గారికి ఎంతో అమితమైన ప్రేమ ఉంది. అందును బట్టి వీరిని సంఘస్థులు హెచ్చరిస్తూ, దేవుడు మమ్మల్ని యోగ్యులను ఎంచి, దేవుడు మా హృదయాన్ని పరీక్షించి మమ్మల్ని యోగ్యులను ఎంచి ఆ సువార్త భారాన్ని మా చేతిలో పెట్టాడు. ఆ పెట్టబడినటువంటి ఆ సువార్త మేము ఎలా ప్రకటించాం? మీకు మనుషులు సంతోషపెట్టు వారికి మేము ప్రకటించాల, మోసయుక్తమైనది కాదు మేము ప్రకటించిన బోధ, కపటమైన బోధ కాదు, అబద్ధ బోధ కాదు. దేవుడు మాకు అప్పగించిన బోధని ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రకటించాము. ఎందుకంటే దేవుడు మా హృదయాన్ని పరీక్షించాడు, దేవుడు మా హృదయాన్ని పరీక్షించి మమ్మల్ని యోగ్యులుగా ఎంచాడు. అందును బట్టే మేము అపోస్తలత్వం పొందుకున్నాము అని చెప్పేసి పౌలు గారు చెబుతూ, మీరు కూడా ఎవరి హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడో ఆయన యొక్క పరిశోధనలో, ఆయన యొక్క పరిశీలనలో కనుక మనం దొరకగలిగితే, మనం కనుక బేసిక్గా కనపడగలిగితే వాళ్ళందరం కూడా గొప్ప విశ్వాసులుగా మనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి హృదయంలో పరీక్షించు దేవుడు అంటే దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే పరిశీలకుడు. దేవుడు పరీక్షిస్తాడు, అందరినీ పరీక్షిస్తాడు. ఆయన ఒక మంచి పరిశీలకుడు అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం ఈరోజు. దేవుని యొక్క లక్షణం అన్నమాట అది. ఓకే, ఇప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 3:19. దేవుడు మనల్ని ఎందుకు పరిశీలిస్తాడంటే అండి, దేవుడు మనల్ని ఎందుకు పరిశీలిస్తాడంటే లోకం మనకు పరిశీలించే విషయంలో వాళ్ళు ఏ తప్పు ఉంది, వాళ్ళు ఏ పాపం ఉంది, వాడిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని బట్టి నవ్వుకుందాం, వాడిలో ఉన్న పాపాన్ని బట్టి హేళన చేద్దాం అని పరిశీలించే వాళ్ళు లోకంలో ఉంటారు. కానీ దేవుడు అలా పరిశీలించడం వ్యక్తుల్ని దేవుడు ఎలా పరిశీలిస్తాడు? అతను బాగు చేయాలని, తనలో లోటు కానీ లోపం ఉందనుకో ఆ లోటును పూడ్చి తన వంటి వారిలా కావాలని దేవుడు పరిశీలిస్తాడు. సరే వినగలిగే వాళ్ళనుకో దాన్ని పూడ్చుకొని వస్తారు, మూర్ఖులనుకో కఠినమైన శిక్షలు విధించి అలాగైనా సరే దేవునికి రావాలని కోరుకుంటాడు దేవుడు.
కాబట్టి దేవుడు మంచి పరిశీలకుడు. మొదటి యోహాను రాసిన పత్రిక, దేవుని యొక్క లక్షణాలు చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. చూడండి, చాలు. దేవుడు మన హృదయముల కంటే అధికుడు. ఒక్కొక్కసారి మనం కూడా మనకు ఉన్నటువంటి లోపాలను బట్టి, మన శరీరాన్ని బట్టి కూడా మనం కొన్ని స్కిప్ చేసుకుంటాం మన జీవితంలో. ఆ చిన్న తప్పేగా తీసే, కుటుంబీకుల్లో లేదా మనం ఆ చిన్న తప్పేగా తీసే, ఆ చిన్నదే తీసే. ఎందుకంటే మన మీద మన ప్రేమ ఎక్కువ కదా, మన పాపాన్ని మనం ఒప్పుకోలేము. అందుకని ఈ చిన్న పాప ఏక తీసి ఏం కాదు, ఈ చిన్న పాప ఏక తీసి ఏం కాదు, ఈ చిన్న పాప ఏక తీసి ఏం కాదని మనం ఏం చేసుకుంటాం, స్కిప్ చేసుకుంటాం. దేవుడు అలా కాదు. ఆయన హృదయముల కంటే అధికుడు, సమస్తం ఎరిగిన వాడు. ఆయన దగ్గర స్కిప్ ఉండదు, తీసేయటం తేడా ఉంటే స్కిప్ చేసుకోవటాలు చిన్నయాగా అనేది ఉండదు. ఆయన సమస్తం ఎరిగిన వాడు. ఇదే మాట దావీదు గారు అంటారు. చూడండి ఒకసారి 139వ కీర్తన దావీదు గారు కూడా ప్రస్తావిస్తారు ఇదే మాటని. కీర్తనలో 139వ కీర్తన 139వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చూడండి. అయితే అంత వద్దులే, మనకి నీకు 1-2 వచనాలు కనిపించింది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే. మన హృదయంలో ఏదైనా చెడు తలంపు అనుకుంటాం చూసావా, అప్పుడే దేవుడికి అది పరీక్షిస్తాడంట, పరిశీలిస్తాడంట. రాక మునిపే, ఒకవేళ హృదయంలో ఒక మాట ఉంది కదా, మన నోటికి రాక మునిపే నువ్వేం మాట్లాడతావో దేవుడు నిన్ను పరిశీలిస్తాడంట, నిన్ను పరీక్షిస్తాడంట. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక దేవుడు అందరినీ పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఓకే, మరి దేవుడు పరిశీలించడానికి తగినవాడేనా? దేవుడు పరిశీలించడానికి తగినవాడేనా? సామెతల గ్రంథం ముందు దేవుని యొక్క కొన్ని లక్షణాలు తీసుకొని మనం మన దగ్గరికి వెళ్దాం. సామెతలు దేవుడు పరిశీలించడానికి తగినవాడేనా కాదా? సామెతలు 17:3 వచనం. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. మనకు తెలుసుగా చాలా చోట్ల బంగారాన్ని బిస్కెట్ రూపంలో ఇస్తారు కదా, ఆ బిస్కెట్ రూపంలో ఇచ్చినటువంటి బంగారాన్ని ఏం చేస్తారు, కొలిమిలో దాన్ని మరిగించిన తర్వాత వేస్ట్ అంతా పక్కకు పోయి మేలిం బంగారం అనేది ఒకటి వచ్చింది. వెండికి మూస ఎట్ట తగినదో బంగారుకు కొలిమి ఎలా తగిలినదో హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఆయన తప్ప ఇంకెవరూ లేడు హృదయ పరిశోధకుడు, హృదయాన్ని పరిశీలించేటటువంటి. ఎందుకంటే హాస్పిటల్లో చాలా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని, ఎక్స్రేలు అని చాలా ఉన్నాయి. అన్నిట్లో బాహ్య అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క దేహం మొత్తం కనబడుద్దిలే, కానీ హృదయంలో ఉన్నది ఎవరు దాన్ని కనిపెట్టలేరు. ఎందుకంటే మనకే హృదయంలో ఎవరికి తలంపులైనా తెలిస్తే భార్యాభర్తలు కొడుకు చెప్తారు. ఎవరి హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయనే సంగతి ఎవరి వాళ్ళకి తెలిస్తే ఆ హృదయ తలంపులు, హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరు ఎదుగుతారు? దేవుడికి మాత్రమే తెలుసాయి. కాబట్టి వెండికి మూస ఎలా తగినదో, బంగారం కొలిమి ఎలా తగినదో హృదయ పరిశోధకుడు యెహోవా మాత్రమే. కాబట్టి మనం పరిశీలించడానికి తగినవాడేనా దేవుడు? తగినవాడే. ఇంకో మాట కూడా చెప్తాను అంతే. ఇర్మియా గ్రంథం 11:20. జస్ట్ మన దేవుని యొక్క లక్షణాలే చూస్తున్నాం. ఇర్మియా 11:20. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. చాలు. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియాలను హృదయమును శోధించువాడు యెహోవాయే. చాలా మంది అవసరాన్ని బట్టి తీర్పులు తీరుస్తారు, అవసరాన్ని బట్టి న్యాయం ఆడతారు. ఈ మధ్య చిన్న సంఘటన జరగల, మన దగ్గరకు వాక్యం పంచుకుని వచ్చిన సహోదరులు ఎవరు అన్నారంట, వాళ్ళ క్రీస్తు కాదని. ఎలా అంటారు క్రీస్తు కాదని? నీతిని బట్టి అన్నారు. వాళ్ళు నీతిని బట్టి తీర్పు తీర్చారా? నువ్వు క్రీస్తు సంఘమో కాదో, నువ్వు క్రైస్తవుడో కాదో ఎవరు చెప్పాలి? బైబిల్లో చెప్పాలి. బైబిల్ అనుగుణంగా మనం లేవనుకో, మనం క్రీస్తు సంఘ సభ్యులం కాదు, మనం క్రైస్తవులం కాదు. అవసరాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. కానీ దేవుడు వాళ్ళ అవసరాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి తీర్పు తీర్చేయని కాదు, నీతిని బట్టి న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఒక్కోసారి మనం ఏమైనా తప్పు చేసినప్పుడు
మనం ఏదైనా తప్పు చేసి అతిక్రమం చేసినప్పుడు ఒక సహోదరు దగ్గరికి వెళ్ళామనుకో, తను చెప్పే న్యాయం ఎలా ఉంటుంది అంటే తన హృదయంలో ఏమి ఫీల్ అయ్యాడో అది చెబుతాడు. అది కరెక్టా రాంగ్ అనేది అనుకోలే కానీ తన హృదయంలో ఏదైతే అనుకున్నాడో అది చెబుతాడు. అది నీతికి తగ్గినట్టు ఉందా లేదా అనేది పరిశీలించడం. కానీ దేవుడు ఎలా చూస్తాడంట, నీతిని బట్టి నీతిని బట్టి నీతిని బట్టి తీర్పు తీర్చుతాడంట. నీతిని బట్టి ఆ సందర్భంలో అది కరెక్టా కాదా, కావాలని చేశాడా అనుకోకుండా చేశాడా అనేది దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, మనలా కాదు. కాబట్టి దేవుడు తీర్పు తీర్చడానికి తగినవాడేనా? తగినవాడే. ఓకే, ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు ఆయన తీర్పు తీర్చి మనల్ని ఎలా చేస్తారనేది చూడండి ఒకసారి. కీర్తనలు 66:10. కీర్తనలు 66:10. కీర్తనలు 66:10 అన్నది తీయండి. కీర్తనల గ్రంథం 66:10 మనం పరిశీలించి ఆయన ఏం చేస్తారనేది చూడండి. ఎలా చేస్తాడో. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మును నిర్మలను. ఇక్కడ నిర్మూలం అంటే ఏమి లేకుండా తీసేయటం, మనిషినే తీసేయటం. నిర్మలము కాదు, నిర్మలను అంటే ఏమీ లేని వారిగా, పాపము లేని వారిగా, పరిపూర్ణులుగా నేను చేస్తాను. దేవుడు ఎవరినైతే పరిశోధిస్తాడో, ఎవరినైతే పరిశీలిస్తాడో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? నిర్మలుగా ఉంటారు. అపోస్తులు 12 మంది ఎలా ఉన్నారు? నిర్మలుగా ఉన్నారు. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రతి భక్తులు ఎలా ఉన్నారు? నిర్మలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు కనుక మనం పరిశోధిస్తే మనం ఎలా ఉంటామంట? నిర్మలుగా ఉంటారు. ఓకే, ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తనలు 26:2. దేవుడిని మనం ఈ విషయంలో ఏమనగాలి అంటే, దేవుడే మనల్ని పరీక్షించాలా, లేకపోతే మనం ప్రభువా నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి మనం అడగాల దేవుడిని? ఆ ఒక్క మాట కూడా చూద్దాం. కీర్తనలు 26:2. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. అయితే దేవుడు మనల్ని పరీక్షించడం కాదంట, మనమే అడగాలంట దేవుణ్ణి. ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు అని. ఎందుకంటే ఎంత తేడా ఉండిద్దంటే, మనం పరిశీలించమని అడగటానికి ఆయన మనల్ని పరీక్షించడానికి ఎంత తేడా ఉండిద్దంటే, మనకు జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు? కొన్ని మెడిసిన్లు ఇచ్చారు. మనకి మెడిసిన్ ఇచ్చినప్పుడు మనం 1కి 10 సార్లు అడుగుతాం, సార్ ఏ టైంకి వేసుకోవాలి? ఉదయం వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, సాయంత్రం వేసుకోవాలా, ఆ ట్యానికి ఎలా తాగాలి? అరమొద్దు తాగాలా, ఫుల్గా పోసుకోవాలా, నీళ్ళు కలపాలా, నీళ్ళు కలపకుండా ఉండాలా, బాటిల్ షేక్ చేయాలా, షేక్ చేయకూడదని ఎన్ని అడుగుతాం. అదే పర్సన్, అదే రోగం ఉన్న పర్సన్ అక్కడక్కడ మెడికల్ క్యాంప్ పెడతారు. ఫ్రీ డొనేషన్ అది, అంటే డబ్బులు తీసుకోకుండా అక్కడక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి మెడిసిన్ ఇస్తూ ఉంటారు. టానిక్లు, ఆ రోగానికి తగినటువంటి మెడిసిన్ ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత శ్రద్ధ ఉండిద్దా? క్యూలో నిలబడి ఉదయాన్ని 6ంటికి ఓపీ రాపించుకొని 10ంటికి హాస్పిటల్కి వెళ్ళి 4ంటి దాకా కూర్చొని చూపించుకొని ఆయన ఇచ్చిన మెడిసిన్ ఎలా వాడాలో మొత్తం తెలుసుకొని జాగ్రత్తగా ఇంటికి వస్తాం. అదే జాగ్రత్త ఒక మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఉండిద్దా? ముందుగానే పోయి క్యూలో నుంచోవటం, జాగ్రత్తగా నుంచోవటం, ప్రతిదీ అడగటం ఉండదు. అంత తేడా ఉండిద్ది. ప్రభువా నన్ను పరిశీలించమనే దానికి, దేవుడు తనంతా తను పరిశీలించేదానికి. దావీదు గారు కూడా అదే కదా. 139వ కీర్తన చూడండి. నూట 39వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా ఎన్ను ఉన్నదేమో, నిత్య మార్గము నన్ను నడిపించుము. ఓకే, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోనమని దావీదు గారు అన్నాడు. నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను, నాలో లోపం ఏమైనా ఉందో తెలుసుకో. మనం కూడా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రభువా నన్ను పరిశీలించు, నా హృదయాన్ని పరీక్షించు. నేను లోపంలో ఉన్నానేమో, నేను తప్పు త్రోవలో ఉన్నానేమో, పాపంలో పడిపోయేటువంటి క్రమంలో నేను ఉన్నానేమో, కాబట్టి నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు అని మనగా దేవుణ్ణి ప్రార్థన చేయాలన్నమాట. మనకి ప్రారంభం నుంచి కూడా ప్రతి కాలంలో, పితరుల కాలంలో కానీ, ధర్మశాస్త్ర కాలంలో కానీ, ప్రతి కాలంలో దేవుడు అనేక మంది వ్యక్తుల్ని పరీక్షించాడా లేదా? చాలా మందిని పరీక్షించాడు. దేవుడు నరుల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడా? అది చూద్దాం ఒకసారి. దేవుడు నరుల విశ్వాసాన్ని పరీక్షిస్తాడా?
దేవుడు నరుల హృదయ విశ్వాసమును పరీక్షించును. ఎవరున్నారా తెలిసిన వాళ్ళు పరీక్షించిన దేవుడు ఎవరు పరీక్షించాడు అనేది ఎవరున్నారా? ఎందుకంటే మనకి వర్షం నుంచి ఫస్ట్ నుంచి వద్దాం వరుసగా. అబ్రహామును పరీక్షించాడు. ఎక్కడ ఏ అధ్యాయం పరీక్షించాడు? ఏ అధ్యాయం? ఆదికాండం 22 చూడండి, చదువుదాం అన్నమాట. ఆదికాండం 22 అధ్యాయం అందరూ. ఆదికాండం 22 1వ వచనం. ఆదికాండము 22 అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును. సందర్భం తెలుసు. అబ్రహాము గారిని దేవుడు ఏమని అడిగాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి బలియమని అడిగాడు. 12వ వచనం చూడు ఒకసారి. 12వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెలితీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని. ఎందువలన ఆయన పరీక్ష పెట్టాడు కాబట్టి ఆ పరీక్షల్లో అబ్రహాము గారు నిలబడ్డాడు కాబట్టి ఇందువలనే నువ్వు దేవునికి భయపడువాడు అని నేను కనబరుచుకున్నాను, ఎరిగాను అన్నాడు. ఆయన బలిగా ఇచ్చాడా తన కుమారుని? హెబ్రీ రాసిన పత్రిక చూడండి. మీరు ఇక్కడ పక్కన ఏం రాసుకుంటారంటే అక్కడ ఆ వచ్చిన కాడ హెబ్రీ రాసిన పత్రిక 11:7 చూడండి. అప్పుడు రాసుకున్నారని సబ్జెక్టింగ్స్ అనమాట ఈ బైబిల్లో. అవును, ఉపమాన రీతికి ఏమన్నా అది కూడా కంప్లీట్ తీసుకుని వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11:7 అదేనా? 11:7 హెబ్రీ 11:7 చూడండి. 17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును అయితే ఇద్దాం అనుకున్నాడు. తన మనసులో ప్రేరేపణ కలిగింది ఇచ్చేద్దామని. అప్పుడు యెహోవాతో చాటి, నా పాపు ఇది పరీక్ష నీకు, ఆ పరీక్షలో నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు దేవునికి బలి మాకు నీ కుమారుడు అని చెప్పి సాటి చేశాడు. హెబ్రీ కథ కట్టేమో హృదయంలో ఇచ్చేసాడు, తను అనుకున్న బలి ఇచ్చేసాడని చెప్పి హెబ్రీ కథ రాశాడు అనమాట. కాబట్టి దేవుడు నరుల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడా? పరీక్షించిన తర్వాత ఆయన ఎలా నిలబడ్డాడు? విశ్వాసానికి తండ్రిగా నిలబడ్డాడు. ఇంకెవరు ఉన్నారా మనకి తెలిసిన వాళ్ళు? ఇంకా దేవుడు ఏమైనా పరిశీలించాడా? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వచ్చిన ప్రదేశం ఏంటి? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక ప్రదేశానికి వచ్చారు, మారా. ఆడ జరిగిన సందర్భం ఒకసారి ఆలోచిద్దాం. ఆడ దేవుడు వాళ్ళని ఎలా పరీక్షించాడు అనేది నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయక వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడం విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. చాలా చోట్ల దేవుడు వీళ్ళని కావాలనే, ఇప్పుడు ఆహారం ఇవ్వాలి, ఎర్ర సముద్రాన్ని దాటించిన వ్యక్తికి నీళ్ళు ఇవ్వటం అదేమన్నా కష్టమైన పని దేవునికి?
గొప్ప గొప్ప 10 తెగులు తెప్పించాడు ఐగుప్తు దేశంలో. వీరికి చిన్న చిన్న అవసరాలను తీర్చలేడా? దేవుడు తీరుస్తాడు. కానీ వీరు ఆ పరీక్ష నిలబడతాడో లేదో, చిన్న చిన్న అవసరాలకి దేవుడు ఇవ్వగలుగుతాడు, కానీ డిలే చేశాడు దేవుడే. కొన్ని వాళ్ళకి తొందరగా ఇవ్వకుండా దేవుడు ఏం చేసిన డిలే చేశాడు వాటిని, ఇవ్వాల్సిన వాటిని. దాన్ని బట్టి వీళ్ళు ఏమవుతున్నాయంటే సనుగులు మొదలవుతున్నాయి. వారు ఇటు అవిశ్వాసాన్ని బట్టి వీళ్ళు మరలా వచ్చినటువంటి దాస్యపు ప్రదేశానికి ఐగుప్తునికి వెళ్తారేమో అని దేవుడు వీళ్ళని అనేక సార్లు పరీక్షించాడు, అనేక సందర్భాల్లో పరీక్షించాడు. అలానే మానవత పరీక్షించాడు. పరీక్షిస్తే ఏమైందంటే కొంతమంది, అయితే అందరూ అవిశ్వాసులని మనం అనలేదు, కొంతమంది అవిశ్వాసంతో ఉన్నారు, కొంతమంది విశ్వాసంలో ఉన్నారు. అలా మానవత ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది పరీక్షించబడ్డారు. ఇంకెవరైనా? మూడోది వీళ్ళే మన్నా ఇచ్చినప్పుడు నిర్గమాకాండం 16వ అధ్యాయం 44 వచ్చిన మన్నా విషయంలో దేవుడు ఇలా పరీక్షించాడు. 16వ అధ్యాయం 4-5 వచ్చిన చూడండి. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలను. మన్నా ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏ నాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలంట. వీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ నాటి బత్త ఆనాడే దయచేస్తాడని వీళ్ళ హృదయంలో అది నాటబడిపోవాలి. వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఈ రోజు ఇచ్చిన మన్నా ఈ రోజుకే తినేసేయాలా, రేపటికి కూడా పెట్టుకోకూడదు, దాన్ని దాపెట్టుకోకూడదు. వీళ్ళేం చేశారు, ఈ రోజు తిన్నది కాక దాన్ని మూటలు కట్టి దాపెట్టుకుంటే 2 రోజుల తర్వాత అంట తినడానికి పనికి రాకుండా పోయిందంట, కుళ్ళు పట్టిపోయిందంట. మన్నా కుళ్ళు పట్టి కంపు కట్టిపోయిందంట. అయితే దేవుడు ఏమని చెప్పాడు, ఏనాటి బత్తం మీరు ఆనాడే కూర్చుకోవాలి, మరుసటి దినాన్ని మనం తినకూడదు, ఆ రోజుకి అయిపోవాలా. దీన్ని బట్టి దేవుడు మాకు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు అని ప్రజలందరూ తెలియబడాలి. అక్కడ పరీక్షించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. మన్నా విషయంలో చాలా మంది ఏం చేశారంటే, కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది 2-3 రోజులకి వాటిని కూడబెట్టుకొని దేనికి పనికి రాకుండా పాడైపోయింది. వాళ్ళు కూడా శ్రమల పాలు పొందారు కొంతమంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి మన్నా ఇచ్చిన విషయంలో కూడా దేవుడు వారిని పరీక్షించాడు. చాలా సందర్భాలు పరీక్షించాడు, అనేక సందర్భాలు. వీళ్ళకి కొద్దిగా డిలే అయితే చాలు, కొద్దిగా ఐగుప్తులు ఎంత బానిసత్వం అనుభవించుంటారు, గొడ్లకు బదులు వీళ్ళని కట్టేసి తిప్పేవాళ్ళంట. అంత శాఖరికి ఇష్టపడ్డారు, కానీ 24 గంటలు పని చేయకపోతే కొరడాలతో కొట్టేవాళ్ళంట. అంత వేదనకి గురవగలిగారు, కానీ ఒక పూట కూడి కోసం ఆగలేకపోయారు, కొన్ని గంటల దాహానికి ఆగలేకపోయారు. దేవుడు చిన్న చిన్న విషయాల్లో నాకు పరీక్షించారు. చిన్న చిన్న విషయాల్లోనే చాలా మంది తొలగిపోయారు, నిలబడలేకపోయారు. కాబట్టి దేవుడు నరుల విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాము గారిని పరీక్షించాడు, అలానే ఇశ్రాయేలు మానవత పరీక్షించాడు, అలాగనే మన్నా ఇచ్చినప్పుడు కూడా పరీక్షించాడు. ఇంకోటి కూడా చూద్దాం. సేనాయి మొత్తం పరీక్షించాడా? నిర్గమాకాండం 20వ అధ్యాయం అన్ని చాలా ఉన్నాయి, అంటే మనం కొన్ని తీసుకున్నాం. సేనాయి కొండ వద్ద మోషే గారికి ఆజ్ఞలు ఇవ్వబోతున్న సందర్భంలో వీళ్ళు పరీక్షించారు దేవుడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18-20 వచ్చిన ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మోషే భయపడకుడి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18. దేవుడు మాతో మాట్లాడని
దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే భయపడుకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పిన. ఆ దేవుడు ఒక గొప్ప శబ్దాన్ని, వినలేనటువంటి శబ్దాన్ని దేవుడు ఎందుకు వినిపించాడంటే భయపడాలి వాళ్ళు. ఆహా, ఈ యెహోవా దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఈయన వాళ్ళందరికీ కూడా మించిన వాడు అని వాళ్ళందరికీ తెలియాలి, పరీక్షించబడాలి. వాళ్ళందరూ కూడా 10 తెగుళ్ళు ఆపగలిగారా? వాళ్ళ దేవతలు ఆపగలిగారా? ఐగుప్తు ఆపలేకపోయారు అందరూ. కాబట్టి వారికి మించిన దేవుడు అని ఈయనకు తెలియబడాలని గొప్ప శబ్దాలతో వారు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాడు వినికిడి లేకుండా చేసిందనమాట ప్రజలకు. దాన్ని బట్టి వాళ్ళు ఏమని గ్రహించాలి? దేవుడు యెహోవా గొప్ప దేవుడు అని వాళ్ళు గ్రహించాలని పరీక్షించడానికి మోషే గారు ఆ సందర్భాన్ని రాయించడం జరిగింది. అలానే ఇంకా దేవుడు ఏ విషయాలు పరిశీలించాడు లేకపోతే ఇంకేమన్నా మీకు తెలిసినవి? అబద్ధ ప్రవక్తల విషయంలో పరీక్షించాడా? ద్వితీయోపదేశకాండం 13, ద్వితీయోపదేశకాండము 13, 1 నుంచి 3 వచనాలు. ప్రవక్తయే గాని కళ్ళలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కారమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకై మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అయితే అబద్ధ ప్రవక్తల విషయంలో అంటే అబద్ధ ప్రవక్తలో ఏం చేశారంటే ఆనాడు స్వస్థలు కొంతమంది చేశారు, మహత్కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు. దేవుడు అబద్ధ ప్రవక్తలకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎందును బట్టి అంటే ఆ యొక్క మహత్కార్యాన్ని బట్టి నువ్వేమకూడదు, దేవుని విసర్జించకూడదు. ఆ అబద్ధ ప్రవక్త చేసేటువంటి సూచక్రియను బట్టి నువ్వు దేవుడికి ఎడమైపోకూడదు. కాబట్టి అబద్ధ ప్రవక్తలకి దేవుడు ఏం చేసినట్టు అవకాశాన్ని ఇచ్చాడు. అట్టి విషయంలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అంటే సహోదరులు చాలాసార్లు ఈ వచ్చిన యొక్క భావాన్ని చాలాసార్లు వివరించాడు. ఎలాగంటే నేడున్న క్రైస్తవంలో కూడా తాళ్ళకి యంత్రాలకి మనం అంతటి ప్రాధాన్యత ఇస్తున్నాం. చిన్నపిల్లలకి అదుజరం వచ్చిందంటే పలానా ఊరిలో తాయితులు కట్టుకొని రావడం అనేది కానీ, ఏదో ఒంట్లో కొద్దిగా మానసిక పరిస్థితి బాగా లేకపోతే ఏదో ఒక దయ్యం పట్టిందని తన ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో సూత్ర పూజ చేయించడం, ఇవన్నీ కూడా క్రైస్తవులకు తగినవి కాదని సహోదరులు మనం చాలాసార్లు వివరించాలి. అందుకని నేను ఎక్కువ దీన్ని లాగ్ చేయట్లేదు పదాన్ని. కాబట్టి అబద్ధ ప్రవక్తల విషయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ సూచక క్రియ జరిగినా, మహత్కార్యమే జరిగినా, ఏది జరిగినా, అద్భుతం జరిగినా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దాన్ని బట్టి, ఆ సూచక క్రియను బట్టి, ఆ మహత్కార్యాన్ని బట్టి. కాబట్టి అబద్ధ ప్రవక్తల విషయంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షించున్నాడు, పరిశీలిస్తున్నాడు. లేకపోతే ఇంకేమన్నా మీకు ఒక పాట ఉంది, యేసన్న గారు రాసిన పాట. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట. ఈ పదం ఎవరిని ఉద్దేశించి రాయబడింది? శోధింపబడిన మీదట సువర్ణం వలె నేను మారేదనైన మాట ఏ భక్తుని ఉద్దేశించి రాయబడింది? అంతే. యోగును శ్రమలో పరీక్షించిన. అయితే చాలా మందికి పాట వచ్చు, కానీ ఈ పాటలో ఒక పదాన్ని ఏ భక్తుడికి ఉద్దేశించి రాసిందని చాలా మందికి తెలియదు. అందుకని యోగు గ్రంథం 23:10 చూడండి. అందరు తీయండి. యోగు గ్రంథం 23:10 వచనం.
నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువగా నడిచిన. ఎంత శ్రమిస్తే అంత దేవుని ఎదుట అంత సువర్ణంగా మారాడు యోగు గారు. శరీరానికి వచ్చినటువంటి శ్రమల్ని ఆయన అనుభవించాడు. తర్వాత ఆస్తు నష్టపోతున్నప్పుడు ఆ శ్రమను అనుభవించాడు. కడుపును పుట్టినటువంటి కుమారులు పోతున్నప్పుడు ఆ శ్రమను అనుభవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన ఎలా ఉన్నాడంటే సువర్ణంగా మారుతున్నాడంట. శ్రమలు నాకు ఆశీర్వాదం, క్రీస్తునందు నాకు శ్రమల ఆశీర్వాదం అని స్వర్ణముగా మారాడంట. అందుని బట్టి యోగుని దేవుడు శ్రమలో పరీక్షించాడు. నిలబడ్డాడా? విశ్వాసంగా నిలబడ్డాడా యోగు గారు? నిలబడ్డాడు. నిలబడితేనే దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడు. విశ్వాసం అనే పరీక్షలో యోగ్యులుగా ఎంచుతాడు. ఇంకోటి కూడా చూద్దాం. ఇంకేమన్నా? హిజ్కియాను బబులోను విషయంలో పరీక్షించాడు. హిజ్కియా గారికి మరణ రోగం వచ్చిన సందర్భంలో దేవుని వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని హిజ్కియా గారికి ఇచ్చాడు. ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత బబులోను అనేది శత్రు రాజ్యం. అప్పుడు యూదులకి ఇశ్రాయేలుకి శత్రు రాజ్యాలు ఏంటంటే అష్షూరు ప్రాంతం, అష్షూరీలు, బబులోనీలు శత్రు రాజ్యాలు. వాళ్ళకి బబులోనీలు హిజ్కియా గారి దగ్గరకు వచ్చిన సందర్భాలు అంటే మనకి కొన్ని సందర్భాలు ఒక అధ్యాయం మొత్తం చదువుకుంటే అర్థం కాదు. అందుకే నేను క్లుప్తంగా చెబుతాను దాని కొద్దిగా. హిజ్కియా గారు ఆ 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచబడిన తర్వాత ఆ రోగం తగ్గిపోయిన తర్వాత అయితే శత్రు రాజ్యాలు ఏంటి అనేది మనం తెలుసుకొని ఉండాలి. రాజులు ఎవరు మన శత్రువులు, ఎవరు మన మీదకి యుద్ధ ప్రతిపాదన చేస్తున్నారు అనేది రాజు ఒక బాధ్యత తెలుసుకోవడం అనేది. ఆల్రెడీ అష్షూరీలు, బబులోనులు వీళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న సమయాల్లో బబులోను రాజులు వీళ్ళ దగ్గరకు వచ్చాడు, హిజ్కియా గారి దగ్గరకు వచ్చాడు. ఆ దేశం యొక్క పరిస్థితులు కనుక్కోవడానికి, ఆ దేశంలో ఉన్న సంపద తెలుసుకోవడానికి బబులోను రాజులు వచ్చినప్పుడు దేవుడే అంటే తనకేది చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. అసలు ఏంటి హిజ్కియా మనస్తత్వం ఏంటి వదిలేశాడు. హిజ్కియా మనస్తత్వాన్ని విడిచిపెట్టేశాడు. అది చదువుదాం ఆ సందర్భం. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 31వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32:31. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినందుటను గురించి అతని దేశము ఆశ్చర్యముగా యోధా దేశం అంట ఆశ్చర్యముగా వృద్ధి నుండుటను గురించి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములలో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. అయితే అసలు ఈ హిజ్కియా ఏం చెప్తారు? శత్రు రాజ్యాలు వస్తానే వాళ్ళ సైనికులు వచ్చారు, రాజ్యం గురించి అడుగుతున్నారు. ఏం చెబుతారు? ఇతను రాజ్యం యొక్క నమూనాలు దాచిపెడతాడా, సంపదను దాచిపెడతాడా చెప్పకుండా కొన్ని మొత్తం ఆయన చెప్పేస్తాడని చెప్పేసి దేవుడు విడిచిపెట్టేశాడు, తనకి విడిచిపెట్టేశాడు. అక్కడ హిజ్కియా గారు ఏం చేస్తాడంటే బబులోనుకి వచ్చిన వాళ్ళకి మొత్తం చెప్పేస్తాడు. ఏ నుంచి జడ్డు దాకా, ఇదిగో మా దేశం పరిస్థితి ఇది, ఇదిగో నగద సంపద ఎంత ఉంది, ఆస్తి సంపదలు ఎంత ఉన్నాయి, ఇది ఎంత ఉంది అంతుందని దేవాలయాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ఉన్నట్టు సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయాలు, ఇవి బంగారంతో పోత పోసిన మందిరం ఇది అని అన్నీ చూపిస్తాడు. అన్నీ చూపించి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హిజ్కియా మరణం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి బబులోనీలు వచ్చి దాడి చేసి పడుతుంటారు. ఆ దేశం మీదకి వచ్చి అంటారు కదా యెరూషలేము దేవాలయాన్ని అంట పోకట వెళ్తున్నా లేపాలికారంట. ఏమో వీళ్ళు బేస్ మట్టంలో కూడా చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు గుంతలు తీస్తారు కదా, గుంతలు ఏం చేస్తారు? బాక్సులు పూసి మట్టి వేస్తారు. వీళ్ళు బంగారం వేసారేమో గుడి కింద, ఆ గుంతలో బంగారం వేసారేమో అని చెప్పేసి అంట గుంతలు కూడా దువ్వారంట కింద. పైన గుడి ఎంత ఉందో లోతు అంత దువ్వారంట, బంగారం ఎంత ఉందనేది. దేన్ని బట్టి అంటే అదిగో హిజ్కియా గారు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని వెళ్ళి చూపించాడంట. ఇదిగో మా దేవాలయం ఎట్ట కట్టారు, సొలొమోను గారు ఎట్ట కట్టారు, ఆ నుంచి బంగారం తెచ్చారు, ఏ నుంచి బంగారం తెచ్చారు, మొత్తం ఇదని. అంటే ఆ విషయంలో హిజ్కియాని దేవుడు పరీక్షించాడు. ఇతను ఏం చెబుతాడు, బబులోను విషయంలో ఏం చెబుతాడు, రాజ్యాన్ని నమూనా వాళ్ళకి చెప్పకుండా ఉంటాడేమో. కాబట్టి ఆ ఒక్క విషయంలో హిజ్కియా గారు ఏం చేశారంటే కొద్దిగా లోపం చేశాడు అనమాట. విషయాన్ని మొత్తం శత్రు రాజ్యాలు చెప్పేశాడు. వాళ్ళ సంపద విషయం మొత్తం కూడా శత్రు రాజ్యాలు చెప్పడం జరిగింది. అయితే మన దగ్గర ఒక చివరిగా
క్రైస్తవులను ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు మనం ఎదుర్కోండి. క్రైస్తవులను దేవుడు ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు? క్రైస్తవులను దేవుడు ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు? ఇంకా ఇంకా విలువైన మాట్లాడాలి. క్రైస్తవుల్ని దేవుడు ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు? శ్రమల విషయంలో. యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక అందరూ చూడండి ఈ మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచ్చినా చదవక. క్రైస్తవుల్ని దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో, ఏ విషయంలో పరిశీలిస్తున్నాడో చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. అయితే పరీక్ష ఓర్పును పుట్టించును. పరీక్ష అనేది ఏం చేసిందంటే ఓర్పును పుట్టించింది. పరీక్ష అనేది లేకపోతే క్రైస్తవుని జీవితంలో ఒక అర్థం ఉందా? లేదు. మీకు బాగా అర్థమయ్యే భాష ఒకటి చెప్తాను నేను. లోకంలో అత్త కోడల విషయంలో ఒక సామెత ఒకటి ఉంది. అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ బయటపడాలంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటపడాలంటే ఏదో ఒక ఉద్దేశం జరగాల, ఏదో సందర్భం ఉండాలి. ఇప్పుడు ఎవరంటారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళు ఏమంటారు? వాళ్ళని ఋషులు అంటారు. ఎవరు జనాల మధ్యలో లేకుండా ఒక్కడు పోయి దీక్ష చేసుకుంటే ఉపయోగం ఉంది ఆయనకి? జనాల మధ్యలో ఉండాలి, వ్యక్తుల మధ్యలో ఉండాలి, అనేక పరిస్థితులు ఎదుర్కొంటా ఉండాలి. ఎదుర్కొన్నప్పుడు తను డీల్ చేసే విధానాన్ని బట్టి వీడు పరీక్షలో నిలబడ్డాడు, పరీక్ష ఓర్పును పుట్టించింది, ఓర్పు సహనాన్ని పుట్టించింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అసలు పరీక్షే లేకపోతే ఇప్పుడు అత్త కోడలో ఇంటికి వెళ్ళిన అత్తగారింటికి వెళ్ళిన అత్త లేకపోతే ఇంకా పరీక్ష ఉండిద్దాడా? కోడలు ఇంటికి వచ్చింది, అత్తగారు ఉంది, కోడలు లేదు, ఆమె పరీక్ష ఉండిద్ది. ఇంకా గుణవంతురాలైన ఉపయోగం ఏముంది, అది ఉత్తమరాలైన ఉపయోగం ఏముంది? ఇళ్లలో ఇద్దరు ఉండాలి, అత్త ఉండాలి, కోడలు ఉండాలి. వారి యొక్క ప్రవర్తనను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి ఎలా ఉండాలంటే వాళ్ళు ఉత్తమరాలుగా పిలువబడాలి, గుణవంతురాలుగా పిలువబడాలి. పరీక్ష ఏం చేయాలి? ఓర్పును పుట్టించాలి, ఓర్పు సహనాన్ని పుట్టించాలి. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా పందెంలో ఉన్నాం అనుకో గెలవటమో ఓడిపోవడం జరిగింది. అసలు పరీక్షలోనే లేకపోతే, పందెంలోనే లేకపోతే బహుమానం ఎలా వచ్చింది? చెప్పలేము. కాబట్టి మనకి ఒక పరీక్ష అంట ఓర్పును పుట్టించేదంట, ఓర్పు సహనాన్ని పుట్టించిందంట. అది అంతే కదా. యోసేపు గారు అనేక శ్రమలు పొందుతున్నప్పుడు, అనేక సందర్భాలు జీవిస్తున్నప్పుడు ఇది నాకు ఆశీర్వాదం అని అప్పుడు ఆయన అనుకున్నాడు. మనకు అనిపించింది అప్పుడు చదువుతున్నప్పుడు. ఎందుకంటే అన్నలో ఆయన అవమానిస్తున్నారు, అన్నల సంపాదన చూస్తున్నారు. అన్నలు ఏం చేశారు? ఒక ఐగుప్తులకు అమ్ముకున్నారు వాళ్ళు. ఆయన ఐగుప్తు వెళ్ళాడు, ఐగుప్తులో బానిసగా ఉన్నారు. బానిసగా ఉన్న సందర్భంలో అతని యొక్క ప్రవర్తన మంచి హోదా స్థానాన్ని యోసేపు గారికి ఇచ్చినప్పుడు పోతీఫరు భార్య అతని మీద ఇష్టపడింది. ఆయన అన్యాయంగా ఒక చెరసాలలో వేయించింది. చెరసాల అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఈ అన్ని బాధలన్నీ, శ్రమలన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప ఆయన మీద ఉందరని మనకు అనిపించిందా? చదువుతున్నప్పుడు అనిపించదు. కానీ ఆయనకైనా ఫీల్ అవుతారు ఒక సందర్భంలో. ఆదికాండం 40 చదవండి ఒకసారి. ఎన్ని శ్రమలు కూడా దేన్ని బట్టి దేవుడు నాకు కలుగు చేశాడు అనేది చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45:6 వచనం. ఆదికాండము 45. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను అక్కడ 45:6 సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణము కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూడండి, ఈ శ్రమలన్నీ నేను అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికి, మీరు నన్ను కొట్టడానికి, మన సంపాదన చూడటానికి, ఐగుప్తులు అమ్మటానికి, నేను ఐగుప్తు రావడానికి, నన్ను తీసుకెళ్లి ఆ చెరసాల వేయటానికి, నేను అనేక శ్రమలు ఇక్కడ అనుభవించడానికి, దీనన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? ఈ శ్రమలకు ప్రతిఫలం ఏంటో తెలుసా? భవిష్యత్తులో మీరు మా దగ్గర రాబోతున్నారు.
మీరున్న ప్రాంతంలో కరువు రాబోతుంది, మీ అందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తారు, ఇక్కడే వర్ధిల్లుతారు అని చెప్పేసి మీరు దుఃఖించమాకండి. మా తమ్ముని నేను అమ్మేశానని మీరు విచారపడమాకండి, మా తమ్ముని నేను అమ్ముకున్నానని చెప్పి బాధపడమాకండి. ఎందుకంటే మీరు కనుక నన్ను అమ్మి వేయకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, నాకు ఇంత సంపద ఇక్కడికి వచ్చేది కాదు, ఇంత ఘనత వచ్చేది కాదు, మీకు నేను ఆశ్రయం ఇచ్చేవాడిని కాదు. అలా ఫీల్ అయ్యాడు వచ్చిన శ్రమల్ని. క్రైస్తవులు కూడా ఏమంటున్నాడు అంటే అలా ఫీల్ అవును అంటున్నాడు. మళ్ళీ మొదటి చదవండి యోబు పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు చదివిన మళ్ళీ ఒకసారి చదవండి. నా సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకున్నాడు. ఆ శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మన ఆనందం అనుకుంటావా, కుంగిపోతావా? ఆనందం అనుకుంటా, కుంగిపోతావా? అబ్బో చిన్న బాధ వస్తే చాలు ఎంత కుంగిపోతాం, ఆరాధన కూడా అయిపోతాయి. ఏందో నాకు అర్థం కాదు. ఈ కుటుంబాలనేవి సమస్యలు ఉండవా, ఇబ్బందులు ఉండవా, దాన్ని బట్టి మన ఆరాధనకి దూరం అయిపోతావా? శ్రమలో మనకి ఎంత ఎక్కువ శ్రమలు వస్తే దేవుడు మనల్ని అంత ఎక్కువ పరిశీలిస్తాడని అర్థం. దేవుడు మన విశ్వాసాన్ని అంత ఎక్కువగా పరీక్షిస్తాడని అర్థం. మరి ఈ విశ్వాసం మనం నిలబడలేకపోతే ఇంకా బలమైన వాళ్ళు ఎదుర్కోవాల్సినవి. మన కుటుంబాన్ని జయించలేకపోతే సమాజాన్ని ఏం చేయిస్తాం, లోకాన్ని ఏం చేయిస్తాం. వచ్చి మనం కుటుంబాల్లోనే మన పరిస్థితులు మనం తీర్చుకోలేకపోతే, సర్దిద్దుకోలేకపోతే కుటుంబాల్లోనే. నాకు వచ్చి చదవనక్క, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారున ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. మనం అంట సంపూర్ణులుగా ఉండాలంట. ఇదిగో క్రీస్తులోనికి వచ్చాం, మీ శ్రమ అనిపించడానికి మేము సంపూర్ణం. ఇది మీకు ఇంకా బాగా అర్థమయ్యే విషయం చెబుతా. దీన్ని ఏది మన సంపూర్ణం అని ఎలా చెప్పగలుగుతామంటే, ఇది శ్రమను ఓర్చుకునే విషయంలో మహిళలు ఉన్నారనుకో, సపోజ్ ఏదైనా ఒక కార్యక్రమం వచ్చినప్పుడు 100 మందికి ఫుడ్ రెడీ చేయాలి. 100 మందికి ఫుడ్ రెడీ చేయాలన్నప్పుడు, అది ఒక 50 మందికి ఫుడ్ రెడీ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏం చేసిద్దంటే, మొదలుపెట్టి నుంచి ముగింపు వరకు కూడా ఒకే టెంపులో పనిచేసింది. ఎలా కూరగాయలు కోసుకోవడం, పాత్రలు కడుక్కోవడం, కడిగిన ఒక దాంట్లో వేసుకోవడం, ఇంకో దాంట్లో తీసేసుకోవడం, తాలింపు వేసుకోవడం, ఇది చేసుకోవడం మొత్తం ఉంటుంది. అదే అప్పుడప్పుడు దాన్ని అంత సంపూర్ణత చేసే వ్యక్తి కాకుండా కూడా ఏదో ఒకరు ఉన్నారనుకో, కొద్దిగా బలహీనలు ఉన్నారనుకో, వాళ్ళు ఏమంటారంటే అబ్బో ఇన్నిసార్లు కడగాల, అబ్బో ఇన్నిసార్లు కొయ్యాలా, అబ్బో ఇన్నిసార్లు తాగిపోయాలి, ఇదంతా ఎందుకు, బయట హోటల్ తెచ్చుకున్నాపా. ఏముంది, నీకు శ్రమే ఉంది, ఓర్పే ఉంది. కాకపోతే సంపూర్ణులు, నేను క్రైస్తవులు కాబట్టి, నేను విశ్వాసం కొనసాగుతున్నాను కాబట్టి నాకు శ్రమలు వస్తాయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎవరో సంపూర్ణులు. శ్రమ వచ్చిందని భయపడి పక్క వదిలిపోతే, నేను ఇది చేయలేనని చెప్పి కొనుక్కొచ్చుకుంటే, హోటల్లో పోయి కొనుక్కొచ్చుకుంటే ఎలా సంపూర్ణం అవుతాం మనం? సంపూర్ణం మనం కాదు. కాబట్టి విశ్వాస విషయంలో, శ్రమల విషయంలో దేవుడు క్రైస్తవులను పరీక్షిస్తున్నారు. ఎలా ఉన్నారు మీరు శ్రమని? ఎందుకంటే నేడు ఎప్పుడు ఆ క్రీస్తుకు పూర్వం 3500 సంవత్సరాలలో యోసేపు గారు కూడా నేడు మనకి మాదిరిగా నిలబడ్డాడు శ్రమల విషయాల్లో. క్రైస్తవులు శ్రమలు ఎలా ఎదుర్కోవాలో తెలుసా? నన్ను చూడండి. నేను ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నాను తెలుసా? నన్ను చూడండి. క్రైస్తవు నేటికి కూడా యోసేపు గారు క్రైస్తవులకు మాదిరిగా ఉన్నాడంట అటు విషయాల్లో. 6000 సంవత్సరాలు అయిపోయింది ఏది అతను జీవించి, నేటికి కూడా మనకు రోల్ మోడల్గా ఉన్నాడు. కాబట్టి అలా ఉంటేనే శ్రమలు వచ్చినప్పుడు మనం భరించినప్పుడే మనం సువర్ణముగా మారుతాం. కాబట్టి ఎలా ఉంటాం మనం? శ్రమలు ఓర్చుకునే విషయంలో ఎలా ఉంటున్నాం? చాలా ఉంటాయి కుటుంబాలు. నాకు భార్య భర్తను ఒక విషయంలో తొందరపడతాడు, భర్త భార్య పట్ల తొందరపడతాడు, భార్య భర్త పట్ల తొందరపడిద్ది, కొడుకులు తల్లిదండ్రుల విషయంలో తొందరపడతారు, అలానే అత్తమామల విషయంలో తొందరపడతారు. అన్నీ ఉంటాయి కుటుంబాలు. నాకు అనేక శ్రమలు ఉంటాయి. వాటన్నింటిని కూడా మనం ఎలా ఉండాలంటే, బియ్యం చెరిగే అలవాటు ఉంది ఇళ్ళందరికీ. మట్టిపేటలు వస్తామంటే, ఒడ్లు గింజలు వస్తామంటే తీసేటి వాడు అన్నింటినీ, ఆ సమస్యల్ని శ్రమలన్నింటినీ తీసేసి మంచి నేర్చుకుంటారు. చూసేవా? అలా ఉండాలి క్రైస్తవ జీవితం. మట్టిపేట ఉందని, లేకపోతే బీపీ గింజ ఉందని తీసుకెళ్ళి కుడితుట్లో పోసుకుంటారు. మొత్తం బియ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక్కొక్కరంతే కుటుంబాలు వాళ్ళు బాగాలేదని ఏ జీవితాన్ని పాడు చేసుకుంటారు. భర్త బాగాలేదని భార్య జీవితం పాడు చేసుకునేది, భార్య బాగాలేదని భర్త జీవితం పాడు చేసుకుంటారు, తల్లిదండ్రుల జీవితం బాగాలేదని కొడుకుల జీవితాలు పాడు చేసుకుంటారు. కాబట్టి మన అందరం కూడా ఒక నిర్ణయంతో క్రైస్తవులోనికి వచ్చాం. నిర్ణయం లేని వారం కాదు మనం, విశ్వాసం లేని వారం కాదు. శ్రమలు అనుభవించడానికే మనం క్రీస్తులోనికి వచ్చాం. శ్రమలను భరించడానికే క్రీస్తులోనికి వచ్చాం మనం. కాబట్టి శ్రమలో దేవుడు మనల్ని శ్రమల ద్వారా మనం పరీక్షిస్తున్నాడు.
ఆ శ్రమలో కూడా మనం ఎదురుడి కనుక నిలబడితే సువర్ణంగా మారుతాం. సరే, చివరాఖరిగా ఒక మాట హెచ్చరిక ఒకటి చూసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? అసలు దేవుడు మనల్ని పరీక్షించడానికి కారణం ఏంటి? ఎందుకు పరీక్షిస్తాడని ఒక మాట చూసుకుని ముగిద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 8 దేవుడు మనల్ని ఎందుకు పరిశీలిస్తాడు, లేకపోతే ఎందుకు పరీక్షిస్తాడు? ద్వితీయోపదేశకాండం 8 2 నుంచి 3 వచనాలు ఉన్నాక, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. అయితే నీ ఆజ్ఞలు గైకొందువో లేదు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి ఆయన మనం పరిశీలిస్తాడు. ప్రతి ఒక్క హృదయంలో ఏముందో, మనలో మంచి తలంపులు ఉంటాయి, చెడ్డ తలంపులు ఉంటాయి. మనలో మంచి తలంపులని అనుకో దేవుడిని కొద్దిగా కృషి చేస్తాడు మనల్ని. చెడ్డ తలంపులని అనుకో మనల్ని దండించి వాక్యం ద్వారా సువార్తలో దండించి మనల్ని సరైన మార్గంలో దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఇందు నిమిత్తే దేవుడు మనల్ని పరిశీలిస్తాడు కానీ అవమాన పాలు చేయడానికి, నిందల పాలు చేయడానికి, హేళన చేసి నవ్వుకోవడానికి మనుషుల్లో లోకంలో మనుషుల్లో ఒక వ్యక్తిలో పాపం ఉందనుకో మనం దాన్ని హేళన చేసి మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం. అనేక మందికి ఆ తప్పుని చెప్పి ఆ పాపాన్ని చెప్పి మనం నవ్వులాటకి చేసుకుంటాం. కానీ దేవుడు అలా పరిశీలించడు. ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు పరీక్షిస్తారంటే నీలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి. నువ్వు లోపంగా జీవిస్తే నిన్ను సరిదిద్దడానికి తన యొక్క స్వరూపంలో నిన్ను తెచ్చుకోవడానికే పరిశీలిస్తాడు కానీ లోకం మాదిరిగా దేవుడు పరిశీలించడు. కాబట్టి మరి ఈనాడు ఈ యొక్క ఆరాధన దినంలో హృదయం పరీక్షించు దేవుడు మనం ఎప్పుడు చదువుకున్నటువంటి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4 చివరి మాట అది చదువుకుని చేస్తున్నాం. మనం ఎలా యోగ్యులుగా ఎంచబడతామో దేవుని ఎదుట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మనకు కూడా అర్హత ఉందా? యోగ్యులము అని పిలిపించుకునే అర్హత అలా జీవిస్తే మనకుందా? ఇలా కొన్ని విషయాల్లో మనం జీవిస్తే ఉండిద్దా? యోగ్యులుగా దేవుణ్ణి మనం పిలుచుకునే అవకాశం మనకు ఉండిద్ది. దేవుడు మనం పరీక్షిస్తే, మనం పరిశీలిస్తే అపోస్తుల వల్లే మనం కూడా యోగ్యులుగా పిలువబడతాం. కాబట్టి అలా ఉండాలని అందరం కూడా మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తూ ఇటు అవకాశం ఇచ్చిన సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు.